Hello and welcome to Srinad Academy. Today we are going to discuss about the IPE PYQ series, that is botany second year, and chapter 1 వచ్చేసి ట్రాన్స్పోర్ట్ ఇన్ ప్లాన్స్ అనమాట. దీన్ని మనం PYQ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ సిరీస్ అంటాము. సో కమింగ్ టు ద టాపిక్స్, ఈ ఫస్ట్ చాప్టర్ ఏదైతుందో మనకు ట్రాన్స్పోర్ట్ ఇన్ ప్లాంట్స్లో, దీంట్లో మీన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్, వాటర్ అండ్ ప్లాంట్ రిలేషన్స్, and also long distance transport mechanism, a respiration pull, and also we will be going with the uptake and transport of mineral nutrients, and finally it is about the transport of the material, that is the photosynthetic material from the source to the sink, that is phloem transport anamata. సో కమింగ్ టు బ్లూ ప్రింట్, దీంట్లో మనకు 2 మార్క్స్ ఫాలోడ్ బై 4 మార్క్స్ అనేది వస్తాయి అనమాట. సెక్షన్ 1 సెక్షన్ 2లకించి ఒక్కొక్కటి వస్తాయి. సో దీంట్లో మనము 6th to 10th క్లాసెస్ కాకుండా మనకు 12th and 11th స్టాండర్డ్ సంబంధించిన ఆల్ సబ్జెక్ట్స్ కవర్ అయి ఉంటాయి. అండ్ ఆల్సో ఎంట్రన్స్ సంబంధించిన మెటీరియల్ కూడా మనకు పూర్తిగా ఫ్రీగా మనకు కంటెంట్ అవైలబుల్ ఉంటుంది మనకు ఈ పర్టికులర్ ఛానల్లో. సో సబ్స్క్రైబ్ టు ద ఛానల్, డోంట్ ఫర్గెట్ టు subscribe to the channel, and also like and share, and also write down the comments within the comment box. And coming to the transport in plants, generally ఇక్కడ 4 మార్క్స్ ఫస్ట్ చూస్తాము, షార్ట్ ఆన్సర్స్. సో ఇందులో 6 ఉన్నాయి అనమాట. సో ఫస్ట్ వన్ ఈస్ అబౌట్ డిఫైన్ అండ్ ఎక్స్ప్లెయిన్ ద వాటర్ పొటెన్షియల్. సో దీంట్లో చూసుకుంటే వాటర్ పొటెన్షియల్ అనే దానికి ఈ విధంగా మనం సింబల్ రాస్తాం అనమాట. సో ఇట్ ఈస్ అబౌట్ ద మెజర్మెంట్ ఆఫ్ ద పొటెన్షియల్ ఆఫ్ ద వాటర్ విచ్ ఈస్ జనరలీ మూవింగ్ ఫ్రమ్ వన్ పార్ట్ టు ద అదర్ పార్ట్ విత్ ఇన్ ద ప్లాంట్ is called as water potential, and we can see it is generally written in the form of pascals, and దీని యొక్క సింబల్ వచ్చేసి ఈ విధంగా మనము రిప్రజెంట్ చేస్తాము. దట్ ఈస్ అబౌట్ ద ఇంటర్నల్ పొటెన్షియల్ ఎనర్జీ ఆఫ్ ద వాటర్ అనమాట. దట్ ఈస్ కాల్డ్ as వాటర్ పొటెన్షియల్. సో ఈ వాటర్ పొటెన్షియల్ని మనం ఎప్పుడు చూసుకున్నా కూడా we will take it as a zero. So for a pure water, so water potential for a pure water is taken as a zero. That is generally we can say it is a maximum value which is given for the water according to the standard temperature and pressure. And ఈ వాటర్ పొటెన్షియల్ని మనము రెండు విధాలుగా డివైడ్ చేసుకొని రెండు విధాలుగా మాట్లాడుకోవచ్చు. ఒకటి సొల్యూట్ పొటెన్షియల్, ఇంకోటి వచ్చేసి ప్రెజర్ పొటెన్షియల్. సో వాటర్ పొటెన్షియల్లో వన్ ఆఫ్ ద మెయిన్ కాంపనెంట్ వచ్చేసి సొల్యూట్ పొటెన్షియల్, ఇంకో కాంపనెంట్ వచ్చేసి ప్రెజర్ పొటెన్షియల్ అనమాట. సో సొల్యూట్ పొటెన్షియల్ విల్ ఆల్వేస్ టాక్ అబౌట్ ద సొల్యూట్ కాన్సన్ట్రేషన్. ప్రెజర్ పొటెన్షియల్ అనేది ఇట్ ఈస్ జనరలీ ఎక్స్ప్రెసింగ్ అబౌట్ ద ప్రెజర్ విచ్ వాస్ ఎగ్జర్టెడ్ బై ద సెల్ మెంబ్రేన్ ఆన్ టు ద సెల్ వాల్ అనమాట. సో ఇక్కడ చూసుకుంటే మనము సొల్యూట్ పొటెన్షియల్ అనేది ఇట్ ఈస్ జనరల్లీ ఇన్వాల్వ్స్ అబౌట్ ద డిజాల్వింగ్ ఆఫ్ ద సొల్యూట్ విత్ ఇన్ ద ప్యూర్ వాటర్. సో ఒక ప్యూర్ వాటర్లో సొల్యూట్ డిజాల్వ్ అవ్వడం వల్ల ఆ వచ్చే వాల్యూ ఏదైతుందో దాని సొల్యూట్ పొటెన్షియల్ అంటాము. సో జనరల్గా మనకు ఎప్పుడైతే సొల్యూట్స్ యాడ్ చేస్తుంటే మన ప్యూర్ వాటర్కి దాని యొక్క వాటర్ పొటెన్షియల్ అనేది మనకు తగ్గిపోతుంటుంది అనమాట. సో మనం ఏమనొచ్చు అంటే సొల్యూట్ పొటెన్షియల్ పెరుగుతున్న కొద్దీ వాటర్ పొటెన్షియల్ అనేది పడిపోతుంటుంది అనమాట. సో వాటర్ పొటెన్షియల్ ఈస్ ఆల్వేస్ inversely proportional to the solute potential, and we can see there is a drop in the water potential when compared to the solute potential. So when the solute potential is increasing, the water potential is decreasing anamata. That means we can see the energy of the free energy of the water is generally decreasing anamata. So coming to the dan tarvata next vachesi it's about the pressure potential. So in case of pressure potential we can see certain amount of water will be entering into the cell, into the plant cell ఎస్పెషల్గా. దానివల్ల ఏమవుతుందంటే జనరల్గా మనకి ఎప్పుడైతే టర్జిడ్ కండిషన్ వస్తుందో, అంటే వాటర్ ఫుల్ఫిల్ అయినప్పుడు ఏం జరుగుతుందంటే దే జనరలీ క్రియేట్ ప్రెషర్ ఆన్ టు ద సెల్ వాల్. సో ఆ విధంగా ప్రెషర్ క్రియేట్ చేయడం వల్ల సెల్ వాల్ ఆల్సో విల్ ఎగ్జర్ట్ సర్టన్ ప్రెషర్ ఆన్ టు ద సెల్ మెంబ్రేన్ అనమాట. సో దిస్ జనరలీ క్రియేట్ ఏ ప్రెషర్ కాల్డ్ as this generally create a condition called as pressure potential. It is generally happening in case of cell turgidity or a swollen cell, that is the cell which is full of water anamata. So this kind of pressure which was building up in the cell, it is called as generally called as pressure potential, and we can see that is always it is given in the terms of positive value anamata. So we can see the positive value is generally created for the pressure potential anamata. So ఇక్కడ చూసుకుంటే ఏంటంటే టోటల్ గా మనం చూసుకోవాలనుకుంటే the total water potential is equal to the pressure potential plus solute potential. So pressure potential and followed by solute potential is equal to the water potential.
So coming to the second one, that is second question, it is about the plasmolysis, how it's practically useful to us. So plasmolysis అంటే ఏంటంటే ఎప్పుడైతే మనం సెల్ when we are subjecting the cell to the hypertonic solution, సో ఒక సెల్ని అంటే ఎస్పెషల్గా ఒక ప్రోటోప్లాస్ట్ ఆఫ్ ద సెల్ని ఒకవేళ ఇఫ్ ఇట్ ఈస్ సబ్జెక్టెడ్ టు ద వెరీ వాట్ వీ విల్ సే ఇట్ ఈస్ జనరలీ సబ్జెక్టెడ్ టు వెరీ హై కాన్సన్ట్రేషన్ సొల్యూషన్, దట్ ఈస్ ద హైపోటానిక్ సొల్యూషన్. దానివల్ల ఏం జరుగుతుందంటే ఈ ప్రోటోప్లాస్టిక్ ద ప్రోటోప్లాస్మా ఆఫ్ ద సెల్ విల్ బి సబ్జెక్టెడ్ టు ద లాస్ ఆఫ్ వాటర్. అంటే లాస్ ఆఫ్ వాటర్ అండ్ అనేది జరగడం వల్ల ఏం జరుగుతుందంటే shrinkage of the protoplasm or the cytoplasm of the cell will be taking place anamata. So this is generally taking place when in mostly in the cells which are generally doesn't contain any cell wall. So general గా మనకి ఏంటంటే మనకు ప్లాంట్ సెల్ జనరల్ గా ఇలాంటి కండిషన్ కి మనం సబ్జెక్ట్ చేయడం వల్ల అది జనరల్ గా ఏం జరుగుతుందంటే హైపోటోనిక్ సొల్యూషన్ సబ్జెక్ట్ చేయడం వల్ల అది మార్పులు ఏం చూపించదు. కానీ మనం యానిమల్ సెల్ ఒకవేళ మనం ఈ విధమైన కండిషన్స్ ని చూపించడం వల్ల ఏం జరుగుతుందంటే మనకు ఇట్ విల్ లీడ్స్ టు ద shrinkage and the breakdown of the cell అనమాట. సో దాన్ని ప్లాస్మలైసిస్ అంటాము. సో దీనివల్ల ఏం జరుగుతుంది మనకు వాటర్ మాలిక్యూల్స్ అనేది దే ఆర్ జనరలీ మూవింగ్ అవుట్ ఆఫ్ ద సెల్ కాజింగ్ ద shrinkage of the cell, that is called as plasmolysis. and we can see దీనివల్ల ఏం జరుగుతుందంటే మనకు ఎస్పెషల్గా మనకు ఈ మార్పు చూడాలనుకుంటే ప్లాంట్ సెల్లో సెల్ మెంబ్రేన్ అనేది ఇట్ విల్ బి పాసింగ్ ఆర్ ఇట్ విల్ బి జనరల్లీ టేకెన్ అవే ఫ్రమ్ ద సెల్ వాల్, వేరస్ యానిమల్ సెల్స్లో మనం క్లియర్ కట్గా వీ క్యాన్ సీ ద shrinkage of the animal cell anamata. So that is this condition is called as plasmolysis and the cell is called as plasmolysed cell. and we can see generally it is generally taking place natural గా చూసుకుంటే మనము పచ్చళ్ళు కానీ అంటే పికిల్స్ కానీ లేకపోతే ప్రిజర్వేషన్ ఆఫ్ ఫిషెస్ కానీ మీట్ కానీ ఏదైనా సీ ఫుడ్ మీట్ కానీ దానికి సాల్ట్ అప్లై చేయడం వల్ల ఇలాంటి కండిషన్ అనేది ఏర్పడుతుంది అనమాట. సో థర్డ్ క్వశ్చన్ వచ్చేసి హౌ డస్ ద అసెంట్ ఆఫ్ సాప్ అకర్స్ ఇన్ ద టాల్ ప్లాంట్స్. సో అసెంట్ ఆఫ్ సాప్ అంటే ఏంటంటే మినరల్స్తో కూడిన వాటర్ ఏదైతుందో దాన్ని అసెంట్ ఆఫ్ సాప్ అంటాం. సో అసెంట్ ఆఫ్ సాప్ని మనము ఏ విధంగా ఇట్ ఈస్ జనరలీ షోయింగ్ ద మూమెంట్ అప్వర్డ్ మూమెంట్ ఆఫ్ ద వాటర్ అనేది మనము అసెంట్ ఆఫ్ సాప్ అంటాము. సో దీంట్లో ఏంటంటే అగైనెస్ట్ ద గ్రావిటేషనల్ ఫోర్స్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ చెట్టు ఉందంటే గ్రావిటేషనల్ ఫోర్స్ కింద ఉంటే మనకు ఈ మూమెంట్ ఆఫ్ ద వాటర్, సో మూమెంట్ ఆఫ్ వాటర్ అలాంగ్ విత్ ద మినరల్స్ అగైనెస్ట్ ద గ్రావిటేషనల్ పుల్ ఈస్ కాల్డ్ as అసెంట్ ఆఫ్ సాప్ అనమాట. సో దీంట్లో ఏం జరుగుతుందంటే ఈ ట్రాన్స్పిరేషన్ ఏదైతుందో ఆ ట్రాన్స్పిరేషన్ ఈజ్ ద వన్ విచ్ ఇస్ జనరల్లీ కాజింగ్ ద మూమెంట్ ఆఫ్ ద మెటీరియల్ అలాంగ్ విత్ ద వాటర్, దట్ ఈస్ కాల్డ్ as అసెంట్ ఆఫ్ సాప్. సో దీంట్లో మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ఈ విధంగా అసెంట్ ఆఫ్ సాప్ జరగడానికి ముఖ్య కారణం ఏంటంటే ట్రాన్స్పిరేషన్. సో ట్రాన్స్పిరేషన్ ఈస్ నథింగ్ బట్ ద వాటర్ వేపర్. సో the water vapor which is evaporating from the plant, it is generally causing the pulling of the water molecule from the ground to the other parts of the plant, and thereafter it causes a conditions where the water molecule will be followed through the plant cell and it will be reaching to the other parts of the plant anamata. So దీంట్లో ఏంటంటే మనకు ఫిజికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ద వాటర్ అనేది చాలా యూస్ఫుల్ అనమాట. సో వన్ ఈజ్ ద కోయేషన్. సో కోయేషన్ ఈస్ నథింగ్ బట్ ఇట్స్ ఎ మ్యూచువల్ అట్రాక్షన్ బిట్వీన్ ద వాటర్ మాలిక్యూల్, దట్ ఈస్ ద కోయేషన్ ఆర్ ద బైండింగ్ ఫోర్స్. నెక్స్ట్ వచ్చేసి అడేషన్. అడేషన్ అంటే ఇట్స్ అట్రాక్షన్ ఆఫ్ ద వాటర్ మాలిక్యూల్ ఆన్ టు ద పోలార్ సర్ఫేస్ ఆఫ్ ద జైలం. సో ఆ జైలం వెజిల్ ఏదైతుందో ఆ జైలం యొక్క పోలార్ సర్ఫేస్కి మనకు అడేషన్ చూపించడాన్ని మనం అట్రాక్షన్ ఆఫ్ ద వాటర్ మాలిక్యూల్ అనొచ్చు. అండ్ ట్రాన్స్పిరేషన్ పుల్ అంటే ఏంటంటే ఎప్పుడైతే మనకు పైనున్న వాతావరణం బయట ఉన్న వాతావరణం వల్ల మనకు ప్లాంట్స్ పార్ట్స్ నుంచి ఎప్పుడైతే వాటర్ మాలిక్యూల్ అనేది వెళ్ళిపోతుందో ఆ వెళ్ళిపోయిన వాక్యూమ్ క్రియేట్ అయిన దగ్గరికి ఈ వాటర్ మాలిక్యూల్స్ అనేది షిఫ్ట్ అవుతాయి అనమాట. సో ఈ రకమైన షిఫ్ట్ని మనం ట్రాన్స్పిరేషన్ పుల్ అంటాం. సో ట్రాన్స్పిరేషన్ పుల్ అంటే ఇది ఎప్పుడు క్రియేట్ అవుతుంది, ఇట్ ఈస్ నథింగ్ బట్ ద డ్రైవింగ్ ఫోర్స్ విచ్ ఈస్ క్రియేటెడ్ ఇన్ అప్వర్డ్ డైరెక్షన్ వేర్ వీ కెన్ సీ ద పుల్లింగ్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్ వెన్ ఇట్ ఈస్ టేకింగ్ ప్లేస్ ఆన్ ద అదర్ పార్ట్స్ ఆఫ్ ద ప్లాంట్స్ వేర్ వీ కెన్ సీ ద వాటర్ మాలిక్యూల్ to be taken to the same position anamata.
సో ఇదే కాకుండా వాటర్కి ఉన్న ఆ పర్టికులర్ హై టెన్సైల్ స్ట్రెంత్ ఏదైతుందో, హై క్యాపిలరీ స్ట్రెంత్ ఏదైతుందో, ఇట్ ఈస్ ద వన్ విచ్ ఇస్ జనరలీ క్రియేటింగ్ దిస్ పర్టికులర్ కండిషన్. అండ్ వీ క్యాన్ సీ ఇన్ కేస్ ఆఫ్ దిస్ photosynthesis, we can see they generally require the water molecule, and also the xylem vessels ఏవైతున్నాయో they generally forms a pipeline system from the roots and other parts of the plant where they generally involved in the supplying of the water material అన్నమాట. సో ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసి ట్రాన్స్పిరేషన్ ఇస్ ఎ నెసెసరీ ఈవిల్. సో అసలు యాక్చువల్గా ట్రాన్స్పిరేషన్ అంటే ఏంది, ఆ ట్రాన్స్పిరేషన్ జరగడం వల్ల బెనిఫిట్స్ ఏంది, డిసడ్వాంటేజెస్ ఏంది అనేది మనం చూసుకుందాం. సో ట్రాన్స్పిరేషన్ అనేది ఇట్ ఈస్ హ్యావింగ్ బోత్ అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ బ్యాలెన్స్ టుగెదర్ అనమాట. సో జనరల్గా దీన్ని మనము ఒకవేళ కంట్రోల్ కండిషన్లో ఉంటే అది ఇట్స్ వెరీ యూస్ఫుల్, బట్ ఇన్ కేస్ ఆఫ్ అడ్వర్స్ కండిషన్ ఇఫ్ ద ట్రాన్స్పిరేషన్ ఈస్ గోయింగ్ ఆన్ దెన్ ఇట్ లీడ్స్ టు ద డెత్ ఆఫ్ ద ప్లాంట్. సో దట్ ఈస్ జనరలీ కాల్డ్ as necessary evil. So coming to the advantage, we can see it is generally creating a transpiration pool which is creating an absorption and transportation of the water within the plant, and also it is the process which is generally involved in supplying the water for the photosynthesis, and also along with the water there is another material that is సో ఈ విధంగా మనకి ఏంటంటే వాటర్ సాల్యుబుల్ మినరల్స్ ఏవైతున్నాయో దే ఆర్ జనరల్లీ ఇన్వాల్వ్డ్ ఇన్ ద ట్రాన్స్పోర్టేషన్ అండ్ దే జనరల్లీ ఇన్వాల్వ్డ్ ఇన్ ద అబ్జార్ప్షన్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ ఫ్రమ్ ద సాయిల్ టు ద అదర్ పార్ట్స్ ఆఫ్ ద ప్లాంట్ అనమాట. సో ఇట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద ఎఫెక్ట్ వే దే క్రియేట్ ఎ వెరీ కూల్ కండిషన్స్ ఇన్ కేస్ ఆఫ్ ఎవాపరేటింగ్ ద కూలింగ్ కండిషన్ టు ద ఎంటైర్ పార్ట్స్ ఆఫ్ ద ప్లాంట్. ఇంకోటి వచ్చేసి మనకు ఇట్ హెల్ప్స్ ఇన్ ద మెయింటెనెన్స్ ఆఫ్ ద వాటర్ బ్యాలెన్స్ విత్ ఇన్ ద సెల్, దట్ ఈస్ దే జనరల్లీ ఇన్వాల్వ్డ్ ఇన్ మెయింటైనింగ్ ద వాటర్ లెవెల్స్ within the cells of the plant. They create a shape and structure of the water of the plant parts of the plant cells and create the turbidity within the plants anamata. So coming to the disadvantages, generally disadvantages is the one which is generally created by means of transpiration. So the transpiration is the one which is generally necessary part, but the disadvantage part is done that generally it is generally creating the cells facet, means excess of transpiration can create a damage within the plant cell. They lose the excess of water that is generally taking place within the harsh climate anamata. Inkoti endante manaku transpiration ekkuva jariginapudu adverse conditions lo manam we can see it can also retard the growth of the plant because sufficient amount of water is not present within the plant. And coming to the if the more of water is evaporated from the transpiration, that is generally transpiration dwara most of the water evaporate avadam valla it can also leads to the death of the plant anamata. So inkoti endante manaku general ga manaku eppudaithe man transpiration effect aitado photosynthesis kavalsina water molecule ఏదైతుందో అది లిమిటెడ్ సప్లై అవ్వడం వల్ల అవైలబిలిటీ ఆఫ్ దిస్ పర్టికులర్ వాటర్ కూడా మనకు తగ్గిపోతుంది అనమాట. సో కమింగ్ టు ద ట్రాన్స్పిరేషన్ అండ్ ఫోటోసింథసిస్, హౌ వీ కెన్ కంపేర్ టుగెదర్. సో మనకి ఏంటంటే ఫోటోసింథసిస్ని ట్రాన్స్పిరేషన్ని ఏ విధంగా మనం ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు అనేది చూడొచ్చు. సో ఫోటోసింథసిస్ ఈస్ ద వన్ విచ్ రిక్వైర్స్ ద వాటర్ మాలిక్యూల్ కంటిన్యూస్లీ సప్లైడ్ టుగెదర్ సో దట్ ద ప్రాసెస్ క్యాన్ బి స్టార్ట్అప్ అనమాట. సో వాటర్ సప్లై ఉండడం వల్ల మనకు కంటిన్యూస్ వాటర్ సప్లై ఉండడం వల్లనే ఫోటోసింథసిస్ ప్రాపర్గా జరుగుతుంది. అండ్ దానికి కావాల్సిన ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ అనేది ఇట్ విల్ బి డన్ టు బై మీన్స్ ఆఫ్ స్టొమాటా. అండ్ వీ క్యాన్ సీ ద ఓపెనింగ్ ఆఫ్ stomata is generally causes the generally it also causes the loss of water by means of creation of water vapor. That the process is called as evaporation. So ఇంకోటి ఏంటంటే మనకు ఈ వాటర్ లాస్ వల్ల మనకు పుల్ అప్ ఎఫెక్ట్ అనేది క్రియేట్ అవ్వడం వల్ల కింద నుంచి ఉన్న వాటర్ మాలిక్యూల్ దే ట్రై టు మూవ్ అప్వర్డ్ అండ్ దే జనరలీ గెయిన్ ద గ్రిప్ అండ్ దే జనరలీ మూవ్ అక్రాస్ ద ప్లాంట్ బాడీ అనమాట. సో ఇంకోటి వచ్చేసి ట్రాన్స్పిరేషన్ ఏదైతుందో ఆ ట్రాన్స్పిరేషన్ వల్లనే మనకు వాటర్ కావాల్సిన అమౌంట్ అందడము అండ్ ఆల్సో ఫోటోసింథసిస్ కావాల్సిన వాటర్ అందడం అనేది జరుగుతుంది అనమాట. So coming to the sixth one, generally write down about the structure and mechanism of opening and closing of stomata.
సో మనకు ఇక్కడ ఏంటంటే జనరల్గా మనకు పొటాషియం అయాన్ థియరీ అనేది, పంప్ థియరీ అనేది చూడొచ్చు. సో దీంట్లో ఏంటంటే మనం పొటాషియం అయాన్ ఏదైతుందో దే జనరలీ అక్యుములేట్ విత్ ఇన్ ద గార్డ్ సెల్. సో ఇక్కడ మీరు డయాగ్రామ్లో చూస్తున్నట్టు ఈ కంప్లీట్ దాన్ని మనం స్టొమాటల్ ఆపరేటర్స్ అంటాం. సో స్టొమాటల్ ఆపరేటర్స్ అంటే ఆ గార్డ్ సెల్స్తో పాటు ఆ ఓపెన్ అయ్యి క్లోజ్ అయ్యే పోర్ ఏదైతుందో ఈ స్టొమాటా. సో దీని కంప్లీట్ని స్టొమాటల్ ఆపరేటర్స్ అంటాము. సో ఈ మధ్యలో ఉన్న హోల్ని మనం ఏదైతుందో దాని స్టోమా అంటాము. అండ్ ఈ స్టోమా ఇస్ గార్డెడ్ బై ద గార్డ్ సెల్స్ అలాంగ్ విత్ ద సమ్ ఎపిడర్మల్ సెల్స్ అనమాట. సో ఎపిడర్మల్ సెల్స్ అలాంగ్ విత్ ద గార్డ్ సెల్స్ అండ్ స్టోమా ఇస్ టుగెదర్ కాల్డ్ ఎస్ స్టొమాటల్ ఆపరేటర్స్. సో దీంట్లో ఏంటంటే మనకు జనరల్గా చూసుకుంటే ఏంటంటే పొటాషియం అయాన్ ఏదైతుందో ఆ పొటాషియం అయాన్ జనరలీ అక్యుములేటెడ్ విత్ ఇన్ ద గార్డ్ సెల్స్ ఫ్రమ్ ద సబ్సిడరీ సెల్స్. అంటే ఈ పక్కకున్న సెల్స్ ఏవైతున్నాయో వీటిని సబ్సిడరీ సెల్స్ అంటాము. ఈ సబ్సిడరీ సెల్స్ లో నుంచి ఆ పొటాషియం అయాన్స్ విల్ బి మైగ్రేటింగ్ ఇన్ టు ద గార్డ్ సెల్స్ అనమాట ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ లైట్. సో దీనివల్ల ఏం జరుగుతుంది, ఇట్ ఈస్ జనరలీ కపుల్డ్ విత్ ద ఎఫ్లెక్స్ ఆఫ్ ద ప్రోటాన్స్ విచ్ లీడ్స్ టు ద ఇంక్రీజ్ ఇన్ ద pH ఆఫ్ ద గార్డ్ సెల్స్. సో దీనివల్ల ఏం జరుగుతుందంటే మనకు ఎప్పుడైతే మనకు అంటే ఈ పక్కకున్న సెల్స్ నుంచి పొటాషియం లోపలికి వెళ్తుంటుందో అట్ ద సేమ్ టైం మనకు ప్రోటాన్ అయాన్స్ బయటికి వచ్చేయడం అనేది జరుగుతుంది. సో ఈ పొటాషియం అయాన్స్ లోపలికి వెళ్తున్నప్పుడు క్లోరైడ్ అయాన్స్ కూడా దే విల్ బి ప్యారలల్లీ వెరీ ప్యాసివ్లీ, అంటే యాక్టివ్గా పొటాషియం అయాన్ వెళ్తున్నప్పుడు ఒక పాజిటివ్ ఛార్జ్ వెళ్తున్నప్పుడు ఒక పాజిటివ్ ఛార్జ్ యాక్టివ్గా బయటికి రావడం, అట్ ద సేమ్ టైం ఆ వెళ్ళిన పాజిటివ్ ఛార్జ్ని బ్యాలెన్స్ చేయడానికి ఒక నెగిటివ్ ఛార్జ్ కూడా మనకు ఫ్లోగా we can see they generally passively enter into the guard cell అనమాట. సో దీనివల్ల ఏం జరుగుతుంది మనకు, దీనివల్ల ఇక్కడ మనకి ఏం జరుగుతుందంటే సొల్యూట్ కాన్సన్ట్రేషన్ పెరగడం వల్ల సొల్యూట్ పొటెన్షియల్ పెరిగి మనకు సాల్వెంట్ వాటర్ పొటెన్షియల్ అనేది పడిపోవడం జరుగుతుంది. సో ఎప్పుడైతే మనకు సొల్యూట్ పొటెన్షియల్ పెరిగి వాటర్ పొటెన్షియల్ పడిపోతుందో అప్పుడు ఏం జరుగుతుందంటే చుట్టుపక్కల ఉన్న సబ్సిడరీ సెల్స్ నుంచి ఆ వాటర్ మాలిక్యూల్ అనేది ఇట్ విల్ ఎంటర్ ఇన్ టు ద గార్డ్ సెల్స్. దిస్ విల్ క్రియేట్ ఏ bulk flow of water into the guard cells which will create the turgidity within the guard cells అన్నమాట. సో దీనివల్ల ఏం జరుగుతుందంటే ఎప్పుడైతే మనకు వాటర్ మాలిక్యూల్స్ లోపల వెళ్ళడం వల్ల ఏం జరుగుతుందంటే మనం ఎప్పుడైతే ఈ గార్డ్ సెల్స్ని అరేంజ్మెంట్ని చూసుకుంటే మనకు ఇక్కడ ఏంటంటే జనరల్గా మనకు లోపల సైడ్ థిక్ సెల్ వాల్ ఉంటుంది అండ్ బయట సైడ్ మాత్రం థిన్ సెల్ వాల్ ఉంటుంది అనమాట. సో దీనివల్ల ఏం జరుగుతుందంటే ఎప్పుడైతే టర్జిడిటీ పెరుగుతుందో అంటే వాటర్ కాన్సన్ట్రేషన్ పొటెన్షియల్ ఆ గార్డ్ సెల్స్లో పెరుగుతుందో ఆ పెరిగినప్పుడు ఏమవుతుందంటే ఎక్కడైతే మనకు నార్మల్గా ఉందో నార్మల్గా సెల్ వాల్ ఉంటుందో అక్కడ బ్లోన్ అవుట్ అవుతుంది, ఎక్కడైతే మనకు థిక్ అండ్ సెల్ వాల్ ఉంటుందో అక్కడ మనకు బెండ్ అవ్వడం జరుగుతుంది అనమాట. సో ఈ విధంగా ఇది మనకు ఈ పర్టికులర్ ఓపెనింగ్ అనేది జరుగుతుంది. ఈ ఓపెనింగ్ అయ్యేటప్పుడు మనకు స్టోమా అది ఏదైతే ఓపెనింగ్ ఏదైతుందో అది ఓపెన్ అవ్వడం జరుగుతుంది అండ్ ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ అనేది జరుగుతుంది అనమాట. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే మనకు ఎప్పుడైతే ఓపెన్ అవుతుందో అప్పుడు ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ జరుగుతుంది. సో దిస్ ఈస్ అబౌట్ ద ఓపెనింగ్ ఆఫ్ ద స్టొమాటా. అదే మనకు రివర్స్లో ఏంటంటే మనకు క్లోజింగ్ ఆఫ్ స్టొమాటోలో ఏం జరుగుతుందంటే మనకు క్లోజింగ్ ఆఫ్ స్టొమాటోలో మనకు పూర్తిగా గార్డ్ సెల్స్ అనేది క్లోజ్ అప్ అవ్వడం జరుగుతుంది. దీంట్లో ఏం జరుగుతుంది మనకు ఆ క్లోరైడ్ అండ్ పొటాషియం మనకు క్లోరైడ్ అండ్ పొటాషియం అయాన్స్ ఏవైతున్నాయో దే జనరలీ మూవ్స్ అవుట్ ఆఫ్ ద గార్డ్ సెల్ అండ్ యాజ్ అ రిజల్ట్ ఎప్పుడైతే అవి బయటికి వెళ్ళిపోతాయో అప్పుడు మనకు సొల్యూట్ పొటెన్షియల్ పడిపోవడం వాటర్ పొటెన్షియల్ పెరగడం జరుగుతుంది. సో ఈ విధంగా ఏం జరుగుతుందంటే ఎప్పుడైతే వాటర్ పొటెన్షియల్ గార్డ్ సెల్స్లో పెరుగుతుందో ఆ గార్డ్ సెల్స్ ఉన్న వాటర్ కాస్త ఇట్ విల్ ఎంటర్ ఇన్ టు ద సబ్సిడరీ సెల్స్. సో దీనివల్ల ఏం జరుగుతుంది మనకు ఈ వాటర్ వెళ్ళిపోవడం వల్ల మనకు ఆ టర్జిడిటీ తగ్గిపోయి ఆ బ్లో అవుట్ అవ్వడం వల్ల ఏదైతే హోల్ క్రియేట్ అయిందో ఆ హోల్ మాత్రం మూసుకుపోవడం అనేది జరుగుతుంది. సో జనరలీ వీ క్యాన్ సీ దీస్ అయాన్స్ విల్ మూవ్ అవుట్ ఇన్ ద నైట్ కండిషన్ అండ్ లీడ్స్ టు ద లాస్ ఆఫ్ ద ఇంక్రీజ్ ఇన్ ద వాటర్ పొటెన్షియల్. దిస్ విల్ క్రియేట్ ఇంక్రీజ్ ఇన్ ద వాటర్ పొటెన్షియల్ అండ్ వాటర్ పొటెన్షియల్ ఇంక్రీజ్ అవడం వల్ల ద వాటర్ విల్ మూవ్ అవుట్ ఆఫ్ ద గార్డ్ సెల్స్ ఇన్ టు ద సబ్సిడరీ సెల్స్ అండ్ ఇట్ విల్ జనరలీ కాజెస్ ద స్టొమాటల్ క్లోజనింగ్ అనమాట. సో దట్ ఈస్ నథింగ్ బట్ కాల్ ఎస్ స్టొమాటా క్లోజనింగ్ ఆర్ క్లోజింగ్ ఆఫ్ ద స్టొమాటా అనమాట. సో ఇంకోటి ఏంటంటే మనం ఇంకోటి చెప్పుకోవాల్సింది ఏదైతుందో మనకు వాటర్ కండిషన్ అంటే స్ట్రెస్ వాటర్ కండిషన్లో ఏబిఏ ఏదైతుందో అసిటిక్ యాసిడ్ ఏదైతుందో ఇట్స్ స్ట్రెస్ రిలేటెడ్ హార్మోన్ అనమాట. సో ఎప్పుడైతే వాటర్ అవైలబిలిటీ తగ్గుతుందో అప్పుడు ఈ హార్మోన్ యాక్టివేట్ అయ్యి ఇది ఏం చేస్తుందంటే ఇట్ విల్ యూజెస్ దిస్ మెకానిజం అండ్ ఇట్స్ అన్ హార్మోనల్ ట్రిగర్ మెకానిజం వే దే
generally causes the closing of the stomata and causing the potassium ion to come out of the guard cells and causing the water potential to raise and the water to be flown out of the guard cell into the subsidiary cells, causing the closing of stomata and protecting the plant from the damage of the light and the light and also heat. That is a water deficiency condition anamata. సో కమింగ్ టు ద వెరీ షార్ట్ క్వశ్చన్స్. సో దీంట్లో చూసుకుంటే మనకు ఏంటంటే ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి పోరిన్స్ అండ్ వాట్ దే ప్లే రోల్ ఇన్ డిఫ్యూజన్. సో పోరిన్స్ అనేది ఏంటంటే ఇవి జనరల్గా మెంబ్రెయిన్ ప్రోటీన్స్ అనమాట, నథింగ్ బట్ ఆల్సో కాల్డ్ యాజ్ ప్రోటీన్ ఛానల్స్. సో జనరల్గా మన మెంబ్రెయిన్ చూసుకుంటే ఏంటంటే ఇది ఒక లిపోఫిలిక్ మెంబ్రెయిన్. సో వాటర్ ఈజీగా ట్రాన్స్ఫర్ కాలేదన్నమాట. సో దీనికోసం అని చెప్పి ఒక స్పెషల్ కైండ్ ఆఫ్ మెంబ్రెయిన్ ప్రోటీన్స్ ఉంటాయి. ఆ మెంబ్రెయిన్ ప్రోటీన్స్ ఏంటంటే they create a very huge pore or a huge opening within the membrane, which is an easy path for the flow of the water from outside of the membrane to the inside of the cell anamata. So for creating a bypass movement, so it's a free pass or nothing but called as a special pass for the water molecule to move from the outside of the cell through this particular membrane to the inner side of the cell anamata. So these huge pores are generally called as water channels or the protein channels, which create a channel for the movement of water. They generally present on the membranes and also outer membrane of the plasmids, and also they are generally present within the outer membrane of the mitochondria and certain kind of bacteria anamata. So they are the one which are part of condition or part of a process called as facilitated diffusion, because we can see here the membrane proteins are playing a major role in facilitation of the transport of the water. So coming to the second one, that is define water potential. So what is the value of water potential of the water anamata? So water potential is given by this symbol. So here we can see water potential is nothing but it's a measurement of the movement of water, or we can see it is the measurement of the internal energy potential of the water is nothing but called as water potential, and it is generally given by this symbol, that is psi W. And coming to the pure water, it is always taken as a 0. So 0 is the maximum value which is given to the water potential. So coming to the differentiate between the osmosis from the diffusion. సో ఆస్మోసిస్ అండ్ డిఫ్యూజన్ ఏదైతుందో దీన్ని డిఫరెన్షియేట్ చేయాలని చేయడం ఎట్లా అనేది చూసుకోవచ్చు. సో ఆస్మోసిస్ అంటే ఏంటంటే మనకు ఇట్ ఈస్ ద మూమెంట్ ఆఫ్ ద సాల్వెంట్, దట్ ఈస్ మూమెంట్ ఆఫ్ ద సాల్వెంట్ మాలిక్యూల్ ఫ్రమ్ ద లోవర్ కాన్సన్ట్రేటెడ్ సొల్యూషన్ టు ద హయ్యర్ కాన్సన్ట్రేటెడ్ సొల్యూషన్. అదే డిఫ్యూజన్ ఏంటంటే జనరల్గా ఇట్ ఈస్ ఆల్సో మూమెంట్ ఆఫ్ ద మాలిక్యూల్ ఫ్రమ్ హై కాన్సన్ట్రేటెడ్ సొల్యూషన్ టు ద లో కాన్సన్ట్రేటెడ్ సొల్యూషన్ అనమాట. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఆస్మోసిస్లో మనకు సెమీ పర్మియబుల్ మెంబ్రెయిన్ అనేది ఉంటది. అదే మనకు డిఫ్యూజన్ లో మనకు మెంబ్రెయిన్ లాంటిది ఏది ఉండదు అనమాట. సో ఇది ఒకటి అనమాట. ఇంకోటి జనరల్ గా ఇది ఆస్మోసిస్ అనేది లిక్విడ్ మీడియంలోనే జరుగుతుంది. ఇక్కడ డిఫ్యూజన్ ఏంటంటే మన గ్యాసెస్ అండ్ లిక్విడ్స్ లో కూడా జరుగుతుంది అనమాట. సో దిస్ ఈస్ నథింగ్ బట్ ద మూవ్మెంట్ ఆఫ్ వాటర్ అక్రాస్ ద ప్లాంట్ సెల్, అండ్ దిస్ ఈస్ ద డిఫ్యూజన్ ఆఫ్ ద గ్యాసెస్ డ్యూరింగ్ ద ఫోటోసింథసిస్. సో వాటర్ ఎపోప్లాస్ట్ అండ్ సింప్లాస్ట్. సో దీన్ని మనము డిఫరెన్షియేట్ చేసుకున్నప్పుడు ఇట్స్ జస్ట్ అబౌట్ ద మూమెంట్ ఆఫ్ ద పాత్ ఆఫ్ మూమెంట్ ఆఫ్ ద వాటర్ ఈస్ జనరలీ ఆఫ్ 2 టైప్స్ అనమాట. ఒకటి ఎపోప్లాస్ట్, ఒకటి సింప్లాస్ట్. సో ఒకవేళ మనకు మెంబ్రెయిన్ అంటే సెల్ మెంబ్రెయిన్ క్రాస్ కాకుండా మూమెంట్ ఆఫ్ వాటర్ జరిగితే దాన్ని ఎపోప్లాస్ట్ అంటాము. ఒకవేళ మనకు ఒకవేళ మూమెంట్ ఆఫ్ వాటర్, దట్ ఈస్ ద ట్రాన్స్పోర్ట్ ఆఫ్ వాటర్ యొక్క పాత్వే చూసుకుంటే ఇఫ్ ఇట్ ఈస్ క్రాసింగ్ సర్టన్ కైండ్ ఆఫ్ సెల్ మెంబ్రెయిన్ దెన్ ఇట్ ఈస్ కాల్డ్ as సింప్లాస్ట్. సో ఎపోప్లాస్ట్ ఏంటంటే we are generally observing the crossing of the water without any crossing of the membrane, where here we can see the transport of the water with crossing the membrane is called as simplast. So epoplast is a very soft very fast process, because దీంట్లో ఏంటంటే water channels are generally created between the cells, or it can be called as between the intercellular spaces నుంచి వాటర్ అనేది ట్రాన్స్పోర్ట్ అవుతుంది. ఇక్కడ మాత్రం మనకి ఏంటంటే దే హ్యావ్ టు గో అక్రాస్ ద సెల్ అండ్ దే హ్యావ్ టు క్రాస్ ద మెంబ్రెయిన్, అండ్ దే హ్యావ్ టు క్రాస్ ద మెంబ్రెయిన్ అండ్ దే హ్యావ్ టు ట్రాన్స్ఫర్ ఇన్ టు ద అదర్ సెల్ అనమాట. సో ఇట్స్ ఎ వెరీ స్లో ప్రాసెస్. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు అపోప్లాస్ట్ ఈస్ ద వన్ విచ్ ఈస్ జనరలీ కాజింగ్ ట్రాన్స్పోర్టేషన్ వితౌట్ ఎనీ క్రాసింగ్, వేర్ యాజ్ హియర్ వీ క్యాన్ సీ దే షో ద క్రాసింగ్ అక్రాస్
ఆఫ్ ద మెంబ్రెయిన్ అన్నమాట. సో వీ కెన్ సీ డిఫరెంట్ అన్నమాట. సో ఇక్కడ చూసుకుంటే అపోప్లాస్టిక్ అనేది చూడండి ఇక్కడ ఇట్ ఈస్ జనరలీ గోయింగ్ అక్రాస్ ద స్పేసెస్ బిట్వీన్ ద సెల్ అండ్ ద సెల్ మెంబ్రెయిన్. అదే మనకు సింప్లాస్ట్. సో సింప్లాస్ట్ లో ఏంటంటే దే ఆర్ జనరలీ they are going through the intercellular spaces and they are crossing to the membrane, and through the plasmodesmata they are generally entering into the other area of the other cell అన్నమాట. సో ఫిఫ్త్ క్వశ్చన్ వచ్చేసి హౌ డస్ గట్టేషన్ డిఫర్ ఫ్రమ్ ద ట్రాన్స్పిరేషన్. సో గట్టేషన్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ ఆల్సో ఏ కైండ్ ఆఫ్ ట్రాన్స్పిరేషన్ వేర్ వీ క్యాన్ సీ ద వాటర్ అనేది ఇట్ ఈస్ లాస్ ఫ్రమ్ ద లీవ్స్ ఆఫ్ ద ప్లాంట్ యాజ్ ఎ ఫార్మ్ ఆఫ్ వాటర్ డ్రాప్లెట్స్. కానీ ఇక్కడ ట్రాన్స్పిరేషన్ అనేది ఏంటంటే మనకు వాటర్ ఈస్ లాస్ ఫ్రమ్ ద సర్టన్ పార్ట్స్ ఆఫ్ ద ప్లాంట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వాటర్ వేపర్ అనమాట. సో గట్టేషన్ ఈస్ జనరలీ టేకింగ్ ప్లేస్ at the night and early morning, whereas transpiration is generally taking place at any part of the any time of the day, and guttation is the one which is generally a uncontrolled process because absorption is very far greater when compared to the evaporation process anamata. So transpiration is the process which is a very controlled process by the plant, whereas guttation is the process which has uncontrolled and generally taking place in the process where plant yokka water absorption edaitundo that is more when compared to the evaporation. So what are the physical factors which are generally responsible for the ascent of sap, that is the water along with the minerals? So దీంట్లో చూసుకుంటే మనకు cohesion, adhesion and transpiration pull. So cohesion is the mutual attraction between the water molecule, whereas adhesion is the one where we can see the attraction of water molecule onto the surface of the tracheal element, and transpiration pull అనేది ఏందైతుందో that is generally transpiration pull is the one which is a driving force where the evaporation taking place in the other parts of the plant will be causing the driving force of the water along the plant body anamata. So coming to the seventh question, that is what is imbibing the capacity of pea and the wheat seed anamata. So imbibition ante endante that is a condition or the process of absorption of the water by the plant and the plant material and showing the swelling effect anamata. So dani imbibition antam. సో ఇంబైబిషన్లో భాగంగా మనం పీ ప్లాంట్ అంటే మనకు బఠానీ ఏదైతుందో ఇట్ విల్ బి మోర్ అబ్జార్బింగ్ మోర్ వాటర్ అండ్ స్వెల్స్ మోర్ వెన్ కంపేర్డ్ టు ద అదర్ కౌంటర్ పార్ట్ దట్ ఈస్ ద వీట్ సీడ్స్. సో వీట్ సీడ్స్ ఏవైతున్నాయో దాంట్లో స్టార్చీ ఉంటుంది కనుక స్టార్చీ వీట్ సీడ్స్ ఆర్ లెస్ ఇంబైబిషన్ వెన్ కంపేర్డ్ టు ద ప్రోటీనేషియస్ పీ సీడ్స్ అనమాట. సో ప్రోటీనేషియస్ పీ సీడ్స్ ఏవైతున్నాయో అవి దే విల్ స్వెల్ అప్, వేర్ స్టార్చీ వన్ ఆర్ ద వన్ విచ్ డజంట్ స్వెల్ అప్ because the ability of the protein to absorb more when compared to the starch. సో ఎయిత్ క్వశ్చన్ వచ్చేసి మనకు రిఫర్ ద ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ ఫుడ్ విత్ ఇన్ ద ప్లాంట్స్, వాట్ ఆర్ సోర్స్ అండ్ వాట్ ఆర్ ద సింక్స్ అనమాట. సో ఇక్కడ చూసుకుంటే ఏంటంటే సోర్స్ ఇస్ ద వన్ వేర్ ద ఫోటోసింథసిస్ అనేది జరుగుతుంది. ఎక్కడైతే ఫుడ్ క్రియేట్ అవుతుందో ఆ పర్టికులర్ పార్ట్ ఆఫ్ ద ప్లాంట్ ని మనం సోర్స్ అంటాము. ఓకే, సింక్ అంటే ఏంది, ఎక్కడైతే మనకు ఈ మెటీరియల్ యూజ్ అప్ అవ్వడమో లేకపోతే స్టోర్ అవ్వడంని మనం సింక్ అంటాం. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకు లీఫ్ ఈస్ ద వన్ విచ్ ఇస్ ద ప్లేస్ వేర్ ఇట్ ఈస్ ఎ ప్లేస్ ఆఫ్ ద ప్లాంట్ బాడీ వేర్ the synthesis of the food material will be taking place in terms of sugars, whereas sink is the one which is a part of the plant body where the food material is actually stored or it can be utilized. For example, it may be fruits or it may be certain parts of the plant, that is or it may be tubers or any other parts of the plant where the deposition of the food material will be absorbed anamata. So does transpiration occurs at the night? సో ఎస్, జనరల్గా మనకు ఒకవేళ నైట్లో క్లైమేటిక్ కండిషన్స్ ఎక్కువ ఉన్నప్పుడు అంటే హాట్నెస్ ఎక్కువ ఉన్నప్పుడు ట్రాన్స్పిరేషన్ రేట్ అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. సో ఎగ్జాంపుల్ బ్రయోఫిలం. సో 10th క్వశ్చన్ వచ్చేసి కంపేర్ ద pH ఆఫ్ ద గార్డ్ సెల్స్ విత్ ద ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ఆఫ్ స్టొమాటా. సో ఎప్పుడైనా కూడా మనకు గార్డ్ సెల్స్ ఏవైతున్నాయో ఇనీషియల్గా మనకు నార్మల్ స్టేట్లో అంటే క్లోజ్ స్టేట్లో ఉంటాయి, కానీ ఎప్పుడైతే ఓపెన్ కావాలనుకున్నప్పుడు ఓపెనింగ్ ఆఫ్ టొమాటో జరగాలన్నప్పుడు మనకు pH ఆఫ్ ద గార్డ్ సెల్ అనేది పెరుగుతుంది. ఎందుకంటే మనకు పొటాషియం అయాన్ క్లోరైడ్ అయాన్స్ అనేది ఫ్లో జరుగుతుంది కనుక. అట్ ద సేమ్ టైం మనము ఒకవేళ క్లోజింగ్ ఆఫ్ టొమాటో జరగాలంటే ఈ అయాన్స్ దే షుడ్ కమ్ బ్యాక్ టు ద సబ్సిడరీ సెల్స్, అండ్ వెన్ దీస్ అయాన్స్ ఆర్ కమింగ్ బ్యాక్ వీ క్యాన్ సీ దేర్ ఇస్ అ ఫాల్ ఆఫ్ pH ఆఫ్ ద గార్డ్ సెల్స్ అనమాట.
సో 11th క్వశ్చన్ వచ్చేసి వాట్ ఈస్ వేక్ ఫర్ ద ట్రాన్స్పిరేషనల్ లాస్ అండ్ హౌ ద C4 ప్లాంట్స్ ఆర్ మోర్ ఎఫిషియంట్ దాన్ ద C3 ప్లాంట్స్. సో మనకు C4 ప్లాంట్స్ C3 ప్లాంట్స్ అన్నప్పుడు గుర్తు రావాల్సింది ఏంటంటే నార్మల్గా మనకు వెడల్పు ఆకున్న వాటిని మనం C3 ప్లాంట్స్ అంటాము, గడ్డి జాతి చెట్లు ఏవైతున్నాయో వాటిని C4 ప్లాంట్స్ అంటాము. సో C4 ప్లాంట్స్కి C3 ప్లాంట్స్కి కంపేర్ చేస్తే ఏంటంటే C4 ప్లాంట్స్ ఆర్ ద వన్ విచ్ ఆర్ హ్యావింగ్ మినిమల్ వాటర్ లాస్ వెన్ కంపేర్డ్ టు ద C3 ప్లాంట్స్ అండ్ వీ కెన్ సీ అకార్డింగ్ టు ఎఫిషియన్సీ C4 ప్లాంట్స్ ఆర్ మోర్ ఎఫిషియంట్ వెన్ కంపేర్డ్ టు ద C3 ప్లాంట్స్ అనమాట. సో మనము C4 ప్లాంట్స్ని C3 ప్లాంట్స్ కంపేర్ చేసుకుంటే ఒకవేళ ఇఫ్ దే ఆర్ ఫిక్సింగ్ ద సేమ్ అమౌంట్ ఆఫ్ CO2, C4 plants will lose less amount of water, whereas C3 plants are the one which are generally losing more amount of water anamata. So what is meant by the transportation saturation? So transportation saturation, how it is generally involved in the influencing the facilitated diffusion. సో ఇక్కడ చూసుకుంటే ఏంటంటే మనకు ప్రోటీన్ ట్రాన్స్పోర్టర్స్ ఏవైతున్నాయో ఆ ప్రోటీన్ ట్రాన్స్పోర్టర్స్ ఏవైతున్నాయో దే క్యాన్ ఇఫ్ దే ఆర్ ఇన్వాల్వింగ్ ద ప్రోటీన్స్ దే జనరల్లీ రీచెస్ టు ఏ పాయింట్ వే దే కెనాట్ ఏబుల్ టు ట్రాన్స్పోర్ట్ మోర్ అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్ అనమాట. సో ఒక పాయింట్ వరకు వచ్చి అయిపోతుంది. సో ఆ పాయింట్ని మేము సాచురేషన్ పాయింట్ అంటాము. సాచురేషన్ పాయింట్ అంటే ఏంటంటే ఇక్కడ జనరల్గా మనం ప్రోటీన్ ట్రాన్స్పోర్టర్స్ ఏవైతున్నాయో ఆ ప్రోటీన్ ట్రాన్స్పోర్టర్స్ అనేది దే విల్ బి saturated from the solutes and thereafter they reach at the saturation point and these generally beyond this point they cannot able to carry the solute molecules anamata. It is generally absorbed in case of the transportations where the proteins are involved, especially చెప్పాలంటే facilitated diffusion లో మనకు proteins involve అయితే గనక ఈ విధమైన transportation saturation అనేది చూడొచ్చు అన్నమాట. So how does ABA brings the closure of the stomata under the water stress condition? So ABA అనేది abscisic acid anamata. So the primary response of the ABA is to shut down any source of loss of the ట్రాన్స్పిరేషన్. అంటే ట్రాన్స్పిరేషన్ లాస్ జరగకుండా ప్రైమరీ ఎఫెక్ట్ చూపించేది ఏబిఏ అనమాట. సో ఈ ఏబిఏ ఏం చేస్తుందంటే స్ట్రెస్ కండిషన్లో ఎప్పుడైతే వాటర్ డెఫిషియన్సీ కండిషన్ ఉంటుందో ఆ కండిషన్లో ఏం చేస్తుందంటే ఇట్ విల్ కాజెస్ ఆర్ ఇట్ విల్ డ్రైవ్ అవే ద పొటాషియం అయాన్స్ అవుట్ ఆఫ్ ద గార్డ్ సెల్స్ కాజింగ్ ద లాస్ ఆఫ్ ద అయాన్స్ అండ్ దేర్ ఆఫ్టర్ ద ఇంక్రీజ్ ఇన్ ద వాటర్ పొటెన్షియల్ విల్ allows the transport of water from the guard cells into the subsidiary cells which leads to the loss of the water and eventually close of the stomata anamata. So that is called as ABA, that is abscisic acid, where we can see the driving of the transportation. So compare the transpiration and the evaporation. So transpiration ante endante it's a biological process where the process is controlled. Evaporation is the process where we can see that where we can see it's a general process where the water has been exposed to sun anamata. So this is the one, and generally transpiration takes place in the water, whereas evaporation will be taking place within the water bodies, and this is a physiological process, but the evaporation is the physical process, and this transpiration is a controlled flow process, whereas evaporation is depending upon the intensity of the light and the temperature in the external surface. So coming to the blueprint, next video lo we are going to talk about the second chapter of the second year botany, that is mineral nutrition, and the link will be given in the description below. And in this path we can see the full chapters and also intermediate PYQ series తో పాటు మనకు గన్ షాట్ అండ్ సింగిల్ వీడియోస్ కూడా ఉన్నాయి. అండ్ ఇదే కాకుండా మనం ఎంట్రన్స్ సంబంధించిన వీడియోస్ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఉంటుంది. So thank you for watching, and subscribe to the channel, like and share with your friends, and also write down the comments within the comment box. Thank you very much.